నేను అనేక సార్లు ప్రస్తావించాను, పేర్లు మనవాళ్ళే చెప్పుకుంటుంటారు, కానీ అసలైంది మధ్యాహ్న భోజనం పెట్టేది కేంద్ర ప్రభుత్వమే. పేరు మాత్రం మనవాళ్ళకి చెప్పుకుంటారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకమే అని. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ మధ్యాహ్న భోజన ధరలను పెంచింది. దాన్ని 5 లైన్ల వార్త అయింది. పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థికి ప్రస్తుతం ₹5.45 చొప్పున ఇస్తుంటే దీన్ని ₹6.19 పెంచింది. ప్రాథమికోన్నత బడుల్లో చదివే ఒక్కొక్కరికి ఇప్పుడు ₹8.17 ఇస్తుంటే దాన్ని ₹9.29 చెల్లించబోతుంది. ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ₹40 పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం ₹60 పెట్టాలి. ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటంటే, ఇది ₹9 వాళ్ళు ఇస్తే మనం ఇంకొక ₹5 వేయాలి. వాళ్ళు ₹6 ఇస్తే మనం ఒక ₹4 వేయాలి. ఇది లెక్క. దీంట్లో సమస్య ఏంటయ్యా అంటే, ఆ డబ్బులు కేంద్రంది కాకుండా రాష్ట్రం ఎంత ఖర్చు పెడుతోంది అన్నది ముఖ్యమైనటువంటి. ఇంకోటి, అసలు ఇవాళ ఉన్నటువంటి లెక్కల ప్రకారం ₹5.30కి కనీసం అదేది లాలీపాప్ కూడా రావట్లేదు అనుకుంటా. ₹10 అడుగుతున్నట్టున్నారు పెద్ద లాలీపాప్. ₹9.30కి ఒక దాన్ని ఏమంటారు, ఓ బన్ను కూడా రావట్లేదు ₹10. మరి ఎట్లా అవుతుంది అంటే అసలైన పాయింట్ అక్కడే ఉంది. రాష్ట్ర అంగన్వాడీలు వీళ్ళు చేయాలి పని చేసి ఆ డబ్బులు దాంట్లో 10 మందికి వండినప్పుడు ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హోటల్ నుంచి తెప్పించుకుంటే ₹180, ₹200 క్యారేజీ మినిమం. ₹200 క్యారేజీ అంటే అదే ఇంట్లో వండుకుంటే ఒక అదే రైసు అదే కూరలో కలిపితే ₹60, ₹70 అయిపోతాయి. కాకపోతే శ్రమ, శారీరక శ్రమ కొంచెం ఉంటుంది. అది ఇక్కడ 10 మందికి ఉన్నప్పుడు జరిగేటటువంటిది. ఆ విధంగా సస్టైన్ అవుతుందంటే ఇంకా కావాల్సిన అవసరం అయితే ఉంది. మధ్యాహ్న భోజనానికి స్వచ్ఛంద సంస్థలు లింకప్ చేస్తే బాగుంటుంది.